హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ క్యారెట్ కర్రీ అండి. దాని ప్రాసెస్లుగా ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో ఒక 3 ఎల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇంక ఇది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఇందులోకి 1/2 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఇలాగ కలుపుకొని కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక 1/2 కేజీ బీన్స్ తీసుకున్నానండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు క్యారెట్లండి, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అప్పుడు మనకి క్యారెట్ బీన్స్ అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలోని మూత తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మీకు కావాలంటే కనుక ఇవి బీన్స్ క్యారెట్ కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని అలా కూడా వేసుకొని మీరు కర్రీ అనేది చేసుకోవచ్చండి. ఇలాగనుకోండి మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేశానండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని పెసరపప్పు అండి, ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడాను కలిసేలాగా ఇలాగా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలండి. అలాగే మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటూ మనం మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి ఇదంతా కూడా పెసరపప్పు కూడా మనకి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర, ఆ పొడిని ఇందులో వేసుకొని 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోని ఇంకా మనం కారం అనేది వేసుకొని అవసరం లేదండి, మనకి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకున్నాక మంట లో ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇది సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. అలాగే వేడి వేడి అన్నంలోకి కూడాను ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలిపేసుకోవాలండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో చేసే బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.